అందరికీ నమస్కారం. నేను మీ బాబా ఫక్రుద్దీన్, భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మన దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మన దేశ బడ్జెట్లో ఎప్పట్లాగే దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తూ కేవలం నార్త్ ఇండియాకు మాత్రమే నిధులు కేటాయింపు, నిధులు మరలింపు యాస్టీస్గా ప్రతి సంవత్సరంలానే బడ్జెట్ కూడా ఈసారి మన ఆంధ్రాకు కూడా అన్యాయం జరిగింది. ఈ అన్యాయంలో భాగంగా విభజన హామీలు 2014లో రాష్ట్రం 2 ముక్కలుగా చేసిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విస్మరించింది. దాని ఊసేలేదు. సరే, తర్వాత పోలవరం కానివ్వండి, మన రాష్ట్ర గతిని మార్చే పోలవరానికి సంబంధించిన నిధులు కేటాయింపు కానివ్వండి, మన రాష్ట్రానికి ఇప్పుడు అత్యంత అవసరమైన రాజధాని ఏదైతే ఉందో అమరావతి, దానికోసం నిధులు కావాలండి, వాటి ఊసేలేదు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు కాదు, కేవలం అప్పుగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం మనకు అందించింది. అలాగే ఈ సంవత్సరం కూడా అప్పులే ఇచ్చింది కానీ నిధులు ఇవ్వలేదు. ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ తిరిగి కట్టాల్సిందే కేంద్ర ప్రభుత్వానికి. మనం కడుతున్న ట్యాక్స్ మరి ఏమవుతుందో, మన రాష్ట్రం నుంచి ఎంత ట్యాక్స్ వెళ్తుంది, మళ్ళీ తిరిగి మనకి నిధులుగా ఎంత వస్తుంది అనేది ఒక లెక్క లేదు, పత్రం లేదు. ఈ బడ్జెట్ మీద మాట్లాడే నాథుడే లేదు. అటువైపు పాలకపక్షంలో ఉన్న టీడీపీ జనసేన కానివ్వండి, ఇటువైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానివ్వండి, దాని గురించి మాట్లాడిన పాపాన పోలేదు. రైతుకు అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో. మద్దతు ధర అనేది రైతుకు అందించాలి అనే ఊసు కూడా కేంద్ర బడ్జెట్లో లేకపోవడం గమనార్హం. ఇకపోతే విద్య, ఆరోగ్యం, వీటి మీద బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా కేంద్రం మర్చిపోయింది. వాటికి కేటాయించాల్సిన అవసరం ఉంది అనేది కూడా పూర్తిగా మర్చిపోయింది. తీవ్రమైన అన్యాయానికి ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన అన్యాయాన్ని మిగిల్చింది. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంకొక విషయం ఇదే వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. సివిక్ సెన్స్ మనకు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉంటున్నాం. మన బాధ్యత ఏంటి? ఒక బాధ్యత గలగా పౌరుడిగా మనం నడుచుకోవాల్సిన అవసరం. నిన్న రామ్ చరణ్, సినీ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఆయన తండ్రి గారైన శ్రీ పద్మవిభూషణ్ చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి, అదే హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు మనవడు మనవరాలు పుట్టారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక హాస్పిటల్, అపోలో హాస్పిటల్ చుట్టూ ఎలా ఉంటుందంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ వేరే పేషెంట్లు, వాళ్ళ తరఫు బంధువులు అందరూ ఉంటారు. కాబట్టి అది సినిమా హాల్ కాదు, మనం ఇష్టం వచ్చినట్టు అరవడానికి, లేకుంటే సినిమా షో కాదు, ఒక గ్రౌండ్లో పెట్టిన సినిమాకు సంబంధించిన షో కాదు. దాన్ని మర్చిపోయి ఈ అభిమానం ఉంది అని చెప్పే ఈ వ్యక్తులు కేవలం బాధ్యత అనేది లేకుండా పిచ్చి పట్టిన మనుషుల్లాగా జై 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 మెగాస్టార్, జై పవన్ కళ్యాణ్, జై రామ్ చరణ్ అని కేకలు పెడుతూ హాస్పిటల్లో ఎటువంటి పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, లేకుంటే వేల మంది ఆ హాస్పిటల్కి వస్తే వచ్చిపోయే వాళ్ళు, హాస్పిటల్కి వచ్చిపోయే వాళ్ళ సంగతి ఏంటి? మనం ఎంత నీచమైన స్థితికి దిగజారుతున్నామో ఈ సినిమాల్లో వ్యామోహాల్లో పడి అనవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ మనం ఏ విధంగా మన స్థితిగతులను దిగజార్చుకుంటున్నామో, చూసే వాళ్ళ దృష్టిలో ఎంత దిగజారిపోతున్నామో మనకు నిన్న జరిగిన సంఘటన. రామ్ చరణ్
కారు దిగుతూ ఆయన పెద్ద కూతుర్ని భుజం మీద ఎత్తుకొని చాలా అవస్థలు పడుతూ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. అంటే ఆయన్ని కూడా వదలలేదు, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇది పిచ్చి ముదిరిన ఈ అభిమానం చివరికి ఎవరి చావులకు దారి తీస్తుందో, ఎంతమంది చావాలో. హాస్పిటల్కి వేల మంది వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఆలోచించాలి. ఇకపోతే అంబటి రాంబాబు, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని పదుజాలంతో ఆయన్ని తిట్టడం జరిగింది. ఉద్రేకానికి లోనై ఆయన తిట్టడం అనేది నిస్సందేహంగా తప్పే. ఇలాంటి రాజకీయాలను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఖండించాలి, వాళ్ళ పార్టీ కూడా ఖండించాల్సిందే. అట్ ద సేమ్ టైం ఆయన తిట్టిన తర్వాత ఎలాగైతే ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారో, సరే కార్యకర్తలు అంటే ఆ ఉత్సాహము వాళ్ళ కోపము వాళ్ళని కంట్రోల్ చేయడం అంత సాధ్యమైన విషయం కాదు. కానీ నాయకులు సంయమనం పాటించాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని పాతేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని కోసేస్తాం, మీరు ఇక్కడ రాయలసీమకు వచ్చి ఉంటే మిమ్మల్ని తొక్కి పట్టేవాళ్ళు. మీరు రాజకీయ నాయకుల, వీధి గూండాల, చిల్లర మనుషుల? ఎవరు మీరు? ఒక రాజకీయ నాయకుడిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. రాజకీయంలో పరుష పదజాలాన్ని ఉపయోగించకూడదు అనే ఒక ఆలోచనని మీరందరూ కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఒక గొప్ప నాయకుడిగా కీర్తించబడతారు. ఒకడు తప్పు చేస్తే వాడు మన పార్టీ వాడైనా సరే, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పి మీ అధినాయకత్వం వహించే వ్యక్తులు వాటిని ఖండించి తీరాలి. కార్యకర్తల్ని సంయమనం పాటించమని వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఈ రోజున్న రాజకీయాల్లో అది జరగడమే లేదు. కేవలం ఒకడి ఒక మాట అంటే వాడిని కూడా అదే విధంగా టిట్ ఫర్ టాట్ అనే విధంగానే చేయమని అంటున్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడు, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది, అతను మాట్లాడాడు ఖచ్చితంగా అతనికి శిక్ష పడి తీరుతుంది, అతను మాట్లాడిన దానికి అని ఏ నాయకుడు చెప్పడం లేదు. నీ సంగతి చూసుకుంటాం. రౌడీలా మీరు ఏమైనా? దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇవి రాజకీయాలు కాదు, ఇవి రాజకీయాలు కాదు. చేసేవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఎవడైనా తప్పు చేస్తే వాడు మన పార్టీ వాడైనా సరే, అవతల పార్టీ వాడైనా సరే ఒకే విధంగా మాట్లాడేవాడే రాజకీయ నాయకుడు. దయచేసి ప్రజలు గమనించాలి. ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మీరు ఎన్నుకోకూడదు. వాడు పోయిన ఎలక్షన్స్లో తప్పు చేశాడంటే ఈ ఎలక్షన్స్కి వాడు అర్హుడే కాదు. మీరు వాడికి ఓటే వేయకూడదు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పమని మీ ఓటుతో వాళ్ళకు సమాధానం చెప్పండి. దయచేసి ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పండి. ఒక జెంటిల్మెన్ రాజకీయాలు చేయండి. ఒకరు చూస్తే వీడు కదా రాజకీయ నాయకుడు, ఇలా కదా రాజకీయం ఉండాలి అనే విధంగా రాజకీయం చేయండి. రాజకీయ నాయకులకు నా విజ్ఞప్తి, దయచేసి భారత వీరసేన పార్టీ రాబోయే కాలంలో ఇలాంటి రాజకీయాలు మాత్రమే చేస్తుంది. ఒకడు చెప్పు విసిరినా సరే వాడికి ప్రభుత్వమే శిక్ష విధించాలి, కానీ తోటి కార్యకర్తలు కాదు, తోటి నాయకులు కాదు. అర్థం చేసుకోవాలి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు. జై హింద్.